నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 1, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 6:14. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన శుక్ల విద్య తిథి మార్చి 1 శనివారం తెల్లవారితే 5:31 నుండి మార్చి 2 ఆదివారం తెల్లవారితే 3:17 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన శుక్ల తదియ తిథి ప్రారంభమవుతుంది. అంటే శనివారం పూర్తిగా విద్యా తిథి అనేది ఉంటుందండి. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం మార్చి 1 శనివారం మధ్యాహ్నం 2:06 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మీనరాశిలోకి చెందుతారు. యోగం సాధ్య సాయంత్రం 4:24 వరకు. తదుపరి శుభ కరణం బాలవ మధ్యాహ్నం 1:45 వరకు. తదుపరి కౌలవ రాత్రి 1:11 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 10:59 నుండి రాత్రి 12:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:22 నుండి ఉదయం 7:56 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 6:46 నుండి ఉదయం 8:13 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:02 నుండి ఉదయం 5:50 వరకు. అమృత గడియలు ఉదయం 6:38 నుండి ఉదయం 8:08 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి మధ్యాహ్నం 12:51 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, శ్రీకృష్ణుడి భార్యల పేరు ఏమిటి? అంటే పట్టపు భార్యలండి. మొత్తం మనం 16,000 మంది పేర్లు ఏం కాదు, పట్టపు భార్యలు అని అంటారు కదా, వాళ్ళ పేర్లు అయితే చెప్పండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే ప్రశ్న మీరు కూడా ఎలా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే యూట్యూబ్లో మీ ప్రశ్న అయితే ప్రసారం చేయబడుతుంది. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. బలరాముడి భార్య పేరు ఏమిటి? జవాబు రేవతి అండి. ఈ ప్రశ్నకైతే సమాధానం సుభద్ర గారు, ప్రశాంతి గారు అయితే రిప్లై ఇచ్చారు. మరి ఇదే విధంగా మీరు ఈ ప్రశ్నలు మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు చంద్రోదయం అండి. మరియు ఈరోజు జీరో డిస్క్రిమినేషన్ డే కూడా, మరియు ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహం చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమరాయి వేయడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, బంగారం కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు షాపులు ఓపెనింగ్ చేయాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు మంచిది.
కొత్త బిజినెస్లు ఏవైనా స్టార్ట్ చేయడానికి కూడా చాలా మంచిదండి. అదేవిధంగా ఇల్లు స్థలాలకైనా ఇల్లులకైనా అడ్వాన్స్లు ఇవ్వాలన్నా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా మంచిది. నూతన ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా లేదా నూతన ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా కూడా మంచిదండి. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు బోర్లు తీయడానికి, స్లాబులు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.